I love you, Shannu. I'm already married. నాకు తెలిసి ఇది కరెక్ట్ కాదని నేను నీకు ముందే చెప్దాం అనుకున్నా కానీ చెప్పలేకపోయా. నేను నిన్ను లవ్ చేస్తున్నది మాత్రం నిజం. సారీ రా, నీకు ఇది చాలా వియర్డ్గా అనిపించవచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం, మా ఆయన కంటే నువ్వంటేనే నాకు చాలా ఇష్టం. నన్ను అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. ఎన్ని ఊహించుకున్నారా? దానికోసం మన ఆయుష సంబంధం కూడా క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా కదరా. పోనీలేరా, ముందుగానే తెలిసింది. ఇంక తన లైట్ తీసుకో. ఏంద్రా లైట్ తీసుకునేది? అది ఎంత అందంగా ఉంటుందో తెలుసారా నీకు? అయితే తను వేరే వాళ్ళ భార్యరా, తప్పురా. నిజమేరా, కానీ తను నన్ను లవ్ చేస్తుందిరా. వాళ్ళ హస్బెండ్ కంటే నేనంటే ఇష్టమంట. బాగానే కథలు పడుతున్నావురా. ఈ తొత్తరతో ఏమైనా చేసావనుకో, తర్వాత దోలు తీరిపోద్ది. రేయ్, ఫస్ట్ ఆ సిమ్ తీసి పడే, దానివల్ల ఇదంతా. రేయ్, నీ మంచి కోసమే చెప్తున్నా, తర్వాత నువ్వే బాధపడతావు. రేయ్, నా మాట విను. హలో షన్ను, ఐఎమ్ సారీ రా. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. నీ ప్లేస్లో నేనున్నా ఇలానే ఫీల్ అవుతా. సీను గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. నేను కలిసి నీతో మాట్లాడాలి. ప్లీజ్ రా, ఈ ఒక్కసారి నన్ను నమ్ము. ప్లీజ్ షన్ను, నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. ప్లీజ్ రా, నన్ను అర్థం చేసుకోరా ప్లీజ్. ఎక్కడ కలుగుతాం? మా ఇంట్లోనే. సరే. థ్యాంక్ యూ షన్ను, థ్యాంక్ యూ సో మచ్. రా షన్ను. కూర్చో షన్ను. ఆగు, వాటర్ తీసుకొస్తా. షన్ను, తీసుకో. పర్లేదు. థ్యాంక్ యూ షన్ను, అడగగానే వచ్చినందుకు. కీర్తి, నాకేం అర్థం కావట్లేదు. నీకు పెళ్ళైనా కూడా నన్ను ఎందుకు లవ్ చేసావు? ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? సీనుకి ఏమైంది? అసలు నువ్వెవరు కీర్తి? చెప్తా షన్ను, నీతో చెప్తేనే నాకు కాస్త రిలీఫ్గా ఉంటుంది. అందరూ ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందంటారు, కానీ అదే ఆడపిల్ల ఎదిగాక ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి వేరే వాళ్ళ ఇంటికి పంపించేద్దామా అని చూస్తారు. మా ఇంట్లో వాళ్ళు కూడా నా ఇష్టం తెలుసుకోకుండానే పెళ్లి చేసేశారు. అది నా ఫస్ట్ నైట్.
సాధారణంగా ఫస్ట్ నైట్ రోజు అబ్బాయిలు వెయిట్ చేస్తే అమ్మాయి రూమ్లోకి వస్తుంది, కానీ నేను ఎంత వెయిట్ చేసినా తను మాత్రం రాలేదు. అలా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత బయటికి వెళ్ళి చూస్తే తను వేరే రూమ్లో పడుకుని ఉన్నాడు. ఇక నేను కూడా తను ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారేమో అని డిస్టర్బ్ చేయలేదు. అది ఆ ఒక్కరోజే కాదు, నాతో ఎప్పుడూ సరిగ్గా మాట్లాడలేదు. నేనెంత ప్రయత్నించినా నాతో దూరంగానే ఉండేవారు. ఇంట్లో కూడా ఎప్పుడూ ఆఫీస్ వర్క్ చేసుకుంటూనే ఉండేవారు. ఏం చేయాలో తెలియలేదు. ఒక్కసారిగా నేను ఒంటరినైపోయాననిపించింది. అసలు తన ఇంటికి ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు కూడా నాకు తెలిసేది కాదు. ఇలా కొన్ని రోజులు చూసిన తర్వాత నేను అక్కడి నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. నేను వెళ్ళిపోతున్నాను. నీతో కొంచెం మాట్లాడాలి. ప్లీజ్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. లేదు, ఇక్కడే చెప్పండి. అసలు నేనేం తప్పు చేశాను? మీకు ఇష్టం లేకపోతే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ప్లీజ్ ప్లీజ్ నా మాట విను. కూర్చో. ఇప్పుడే వస్తాను. అప్పుడు అతను నాకేదో ఫైల్ తీసుకొచ్చిచ్చారు. అదేంటా అని చూస్తే, అయ్యో వచ్చి రాగానే నాకు అది చెప్పి నేను ఇబ్బంది పెడుతున్నట్టున్నాను. టీ కాఫీ ఏమైనా తాగుతావా? అవన్నీ వద్దు కానీ ఇంతకా పేపర్స్ ఏంటి? ఏం జరిగింది? నన్ను క్షమించి కీర్తి, నేను నిన్ను మోసం చేశాను. 3 ఏళ్ల క్రితం నాకు జరిగిన యాక్సిడెంట్లో సెక్సువల్ నర్వ్ డ్యామేజ్ అయింది. మెడిసిన్స్ యూజ్ చేస్తే సెట్ అవుతుందని డాక్టర్స్ చెప్పారు. అందుకే నేను పెళ్లి చేసుకున్నాను. కానీ డాక్టర్ సెట్ అవుతుంది అన్నారు కదా, ఇప్పుడు ఏమైంది? నాకు నమ్మకం పోయింది. నా వల్ల నీ జీవితం నాశనం అయింది. నన్ను క్షమించి కీర్తి, నన్ను వదిలేళ్ళదు కీర్తి. ఈ విషయం బయట తెలిస్తే మా పరువు పోతుంది. మా ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. నేను తలెత్తుకుని తిరగలేను. నన్ను వదిలేళ్ళదు కీర్తి. ప్లీజ్ కీర్తి, ప్లీజ్ కీర్తి, ప్లీజ్ నన్ను వదిలేళ్ళదు కీర్తి. ప్లీజ్ కీర్తి, నన్ను క్షమించు. నన్ను క్షమించి కీర్తి, నన్ను క్షమించు. అలా అవినాష్ ఏడ్చేసరికి నేను కూడా ఇంకేం అనలేకపోయాను. ఆగు, అవినాష్ నీ హస్బెండ్ అయితే మరి శ్రీని ఎవరు?